జీవన్ ప్రమాణ్ పెన్షన్ అందుకుంటున్న వారందరికీ బిగ్ అలర్ట్. మీకు ఎలాంటి ఆంటంకాలు లేకుండా సరైన సమయానికి పెన్షన్ రావాలంటే మీరు జీవించి ఉన్నారనే ధృవీకరణ పత్రం జీవన ప్రమాణ్ పత్రం, లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ DOPPW కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా 4వ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ DLC క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. నవంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ స్పెషల్ క్యాంపెయిన్ ఉంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా 2000 జిల్లాలు, సబ్ డివిజనల్ హెడ్క్వార్టర్స్ ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపింది. పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ ఎప్పుడు ఇవ్వాలి? పింఛను అందుకునే ప్రతి ఒక్కరూ జీవన ప్రమాణ పత్రం, లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. పెన్షన్ పేమెంట్లలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ పత్రం ఇవ్వాలి. ఈ ఏడాది నవంబర్ 1, 2025 నుంచి నవంబర్ 30, 2025 మధ్య ఈ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలని DOPPW తెలిపింది. అయితే 80 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు ఈ జీవన ప్రమాణ పత్రం సమర్పించేందుకు అక్టోబర్ 1, 2025 నుంచే అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించే ప్రత్యేక క్యాంపెయిన్ను 19 పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ బ్యాంకులు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు, CGDA, DAT, రైల్వేలు, UIDAI, MITY భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలని పెన్షనర్కి సైతం సమయానికి పెన్షన్ అందించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు DOPPW పేర్కొంది. దేశంలోని 300 నగరాల్లో 19 పెన్షన్ పంపిణీ బ్యాంకులు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తాయని తెలిపింది. అలాగే వయోవృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న పెన్షనర్ల కోసం వారి ఇల్లు, ఆసుపత్రులకు సైతం వెళ్తామని వెల్లడించింది. ఈ కార్యక్రమానికి 57 రిజిస్టర్డ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ సహాయంగా ఉంటాయని తెలిపింది. జీవన్ ప్రమాణ్ పత్రం అనేది పెన్షనర్లు అందించే బయోమెట్రిక్తో కూడిన ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్. దీనిని పింఛనుదారుల ఆధార్ నంబర్, బయోమెట్రిక్స్ ద్వారా ఈ సర్టిఫికెట్ జనరేట్ చేస్తారు. ఈ పత్రాన్ని ప్రతి సంవత్సరం సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే ఎలాంటి అంతరాయం లేకుండా సమయానికి చేతికి పెన్షన్ అందుతుంది. ప్రతి ఏటా ఇవ్వాల్సి ఉంటుంది.